సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి హత్యాయత్నానికి ప్రయత్నించడం దురదృష్టకరమని ఏరియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చల్లా శ్రీలత రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రోజు జీతాలు అందకపోవడంతో మనస్తాపం చెంది హత్యాయత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతున్నారని ఘోరమైన ఘటనని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 120 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్నారని అన్నారు. 120 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తే ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాజకీయ ఒత్తిడితోనే జీతాలు చెల్లించడం లేదని అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాజకీయ ఒత్తిడితోనే జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కక్ష సాధింపు ధోరణి మానుకొని తక్షణమే జీత భత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేయడం జరుగుతుంది. వారికి 6 నెలల నుంచి జీతాలు అందట్లేదన్న విషయం మీద ఈ రోజున ధర్నా కార్యక్రమం చేపడుతుంది. దానికి ఎటువంటి ప్రతిస్పందన లేదు. దానికి విసిగెత్తి ఒక ఫ్రస్ట్రేషన్లో అతను 6 నెలల నుంచి మెడిసిన్స్ వాడాలి, వాళ్ళకి 4 ఆడపిల్లలు ఇంట్లో వెళ్ళట్లేదు అన్న బాధతో ఈ రోజున అతను అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ రోజున సూసైడ్ అటెంప్ట్ చేసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి లైజాల్ తాగడం జరిగింది. దానికి ఎండోస్కోపీ ఇక్కడ చేయడానికి ఇక్కడ వసతులు లేవని చెప్పేసి ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండోస్కోపీ కూడా లేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించారు. మరొక విషయం ఏంటంటే వారు 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ కనీసము వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఫలానా రోజు ఇస్తాము, ఫలానా రోజు చేస్తాము అని చెప్పేసి చేయాల్సింది పోయి గత సంవత్సరం కూడా సేమ్ ఇట్లనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆపితే ఒక అతను సూసైడ్ చేసుకున్న తర్వాతనే మాకు జీతాలు వచ్చినాయి అనేది ఒకటి వాళ్ళ మనసులో ఉంది. నేను మొన్న వచ్చినప్పుడు కూడా ధర్నాలో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, అక్కడ ఏదో ఒక సూసైడ్ చేసుకుంటేనే మీకు జీతాలు వచ్చినాయి అనే దాని మీద మీరు అటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు, మీరందరూ ధైర్యంగా ఉండాలి. మనం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి పోరాడో తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇట్లాంటి దుస్థితి ఉండటం నిజంగా దౌర్భాగ్యం. మీరు పోరాడాలి కానీ అట్లాంటివి ఏం చేసుకోవద్దు అని చెప్పాము. కానీ 2 రోజులలోనే మళ్ళీ వారు ఎవరో సూసైడ్ చేసుకున్నారు ఒక ఉద్యోగి అని చెప్పేసి అనగానే మేము వెంబటే తక్షణమే ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యం. ఆయన పరిస్థితి కూడా అలానే ఉంది. పాపం అతని ఆరోగ్యం కోసం అతను మందులు వాడాలి, ఇంట్లో 4 పిల్లల్ని సాదుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్లో కనీసం నేను తాగి ఏమన్నా చచ్చిపోతే కనీసం మిగిలిన ఉద్యోగులకు జీతాలు వస్తాయేమో మేడం, వీళ్ళకి ఆలవైతే అయిపోయిందేమో, ప్రతి సంవత్సరం ఒకరు వస్తేనే జీతాలు ఇస్తారేమో అని మనస్తత్వం వాళ్ళలో తయారయ్యేటట్టు చేసింది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలే కదా. అటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ప్రశ్నించాలి. కంపల్సరీ దీన్ని రిలే అయ్యేటట్టు చూడండి, గ్రూప్స్లలో పెట్టండి. మీ ప్రతి ఒక్క గ్రూప్లో ప్రెస్ గ్రూప్లలో కూడా మీరు ఫార్వర్డ్ చేసి ఇది కలెక్టర్ వరకు చేరేటట్టుగా, పైన ఉన్నట్టు అధికారులు వరకు చేరేటట్టుగా మీరు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మా వంతు బాధ్యతగా మేము చేస్తాము. వాళ్ళు రేపు ఈవినింగ్ వరకు ఇప్పుడే వారు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారంట, సూపరింటెండెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడి రేపు సాయంత్రం వరకు మేము ఒక పరిష్కారం చూస్తామని. రేపు సాయంత్రం వరకు ఒక పరిష్కారం చేయకపోతే వాళ్ళు సోమవారం నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పారు. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. మేము కూడా ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటాము. దానికి ఎంతవరకైనా దాన్ని తీసుకెళ్ళడానికి మేము కూడా వాళ్ళకి తోడ్పడుతూ ఉంటాము. జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటిది ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాడు. అతను గత 6 నెలలుగా జీతాలు రావట్లేదు అన్న దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం వారు. ఇది గత 6 నెలల నుంచి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. దీంట్లో అందరూ 15,000 నుంచి 18,000 వరకు వచ్చే ఎంప్లాయీస్ మాత్రమే. అట్లా అని వీళ్ళేదో అవుట్సోర్సింగ్ అంటే ఈ స్వీపింగ్ క్లీనింగ్ పర్సన్స్ కాదు. దీంట్లో 120 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో వార్డ్ బాయ్స్, ఓటీ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ధోబీస్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, అంబులెన్స్ డ్రైవర్స్ లాంటి వారు కూడా అంటే వివిధ పనులు చేస్తారు. వీరే కనుక విధులను బహిష్కరిస్తే హాస్పిటల్ అనేది ఒక నిమిషం కూడా జరగదు. హాస్పిటల్ అనేది అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే నిరాటంకరంగా సవ్యంగా ముందుకు సాగుతుంది. అది మరచి వీళ్ళని 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు, జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. అది లేకుండా ఇంత బాధలు కూడా వాళ్ళు పనిచేస్తుంటే వీళ్ళు కోర్టు కేసులని, రాజకీయ ఒత్తిళ్ళని, వివిధ కారణాలు చూపుతూ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అనేది ఇది ఉన్నతాధికారులను మనం సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థని ఏ విధంగా ఎందుకు ఇంత
కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఏమన్నా ఉంటే కలెక్టర్ గారు పరిష్కారం చేసుకోవాలి. కోర్టు దానికి ఎందుకు పోతున్నాయి? సూపరింటెండెంట్ అయినా కలెక్టర్ గారైనా దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఒక నెల జీతం రాకపోతేనే ఒక ఉన్నతాధికారి ఎంత ఫీల్ అవుతుంది. వాళ్ళు పెద్ద ఉద్యోగస్తుల కంటే ఈఎంఐల ప్రాబ్లమే, కానీ వీళ్ళకు పిల్లలకు పాలు, స్కూల్ ఫీజులు, భోజన వసతి అనేది కూడా లేకుండా పోతుంది. ఇది 24 hours 365 days పనిచేసే జాబ్స్. వీళ్ళందరూ ఈ హాస్పిటల్లో ఏ అయితే 120 మంది ఉన్నారో 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ డ్యూటీస్ ఉంటాయి. ఇలాంటి వారిని కూడా వీటి ఇట్లా చేయడం అనేది బాధాకరం. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనికి ఈ ఆల్ టీచింగ్ హాస్పిటల్స్కి కలెక్టర్ గారు అనేది చైర్మన్, హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని వాళ్ళు ముందుకు పోవాలి. రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్. పోలీస్ స్టేషన్లో రాజకీయ ఒత్తిళ్ళు పోలీస్ స్టేషన్ బంద్ చేసుకుంటారా, కోర్టులు బంద్ చేసుకుంటారా? అట్లాంటి వీళ్ళని కూడా హాస్పిటల్ బంద్ చేసుకొని పోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు చాలా మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని మీరు వాళ్ళ మీద ఏజెన్సీ మీద కంప్లైంట్ చేయండి, వీళ్ళ మీద కంప్లైంట్ చేయండి అని ఏంటది? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వారికి జీతాలు వేయడం జరుగుతుంది. లేనిసో దీన్ని బీజేపీ పార్టీ తరఫున, భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది మెడికల్ కాలేజెస్, ఆల్ మెడికల్ కాలేజెస్కి దీనికి చైర్మన్ మీద కలెక్టర్, నాట్ రాజకీయ నాయకులు ఉండరు. వీటికి అలాంటి వాటిని కూడా కలెక్టర్ గారే తీసుకొని జీతాలు వేసే ప్రయత్నం చేయాలి. కలెక్టర్ వర్గం జరుగుతుంది. దీంట్లో వేరే ఎవరు కలెక్టర్ కూడా ఇంతవరకు సంబంధించిన కారణం 6 నెలల నుంచి కలెక్టర్ వద్ద ఉన్నప్పుడు ఇంతవరకు సంబంధించిన కారణం రాజకీయ ఒత్తిడి అంటారు. అది కలెక్టర్ గారిని అడగాల్సిందే. అంటే ఎమర్జెన్సీ సర్వీస్లో ఒత్తిళ్ళకి అనేది నడవలేదు. అట్లా ఉండదు. అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడు, అంబులెన్స్ పేషెంట్ సీరియస్ ఉంటుంది, ఆయన 3 నెలలు 6 నెలల జీతం లేవు. ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన అంబులెన్స్ డ్రైవర్, ఆయన వెళ్ళిపోవాలి. కంప్యూటర్ ఆపరేటర్, ఆయన కొట్టకుండా ఓపీ నడవదు కదా. ఈ సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, బిల్లులు పెడుతున్నాం చేస్తున్నారు వాళ్ళంటే ఒకరు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక వారం రోజులు జీతం ఇదైతేనే ఇది చేస్తున్నారు. 6 నెలల నుంచి జీతాలు లేనప్పుడు ఏంటి? సమిష్టి ఉంటుందండి. సూపరింటెండెంట్ కన్వీనర్ ఉంటాడు, కలెక్టర్ చైర్మన్ ఉంటాడు. వాళ్ళదే బాధ్యత అంతా. వాళ్ళు ఏమన్నట్టు వాళ్ళు పైన వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ వీళ్ళు ఈ ఎంప్లాయీస్ ఏం చేసింది?